హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమాలో కొంచెం బ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళే చూడండి, లేకపోతే వదిలేయండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే హై టెన్షన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే మన ఇద్దరి మధ్య ఎవరిని రానివ్వనని చెప్పేసి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తనని ఎవరో వెంటాడుతూ ఉంటారు. ఆ భయంతో ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అలా సడన్ గా వచ్చి చూస్తే కారు వస్తుంది అనమాట. కారు ఆపమని చెప్పడంతో ఆ డ్రైవర్ కూడా కారు ఆపుతాడు. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే కారులో నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఇప్పటి వరకు హీరోయిన్ కి ఏదైతే జరిగిందో అదంతా హీరోయిన్ కి వచ్చిన కళ అనమాట. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ తన ఫ్రెండ్ తో పాటు వీకెండ్ వాళ్ళ ఇంట్లో ఉందామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. అలా కారులో నిద్రపోయేటప్పుడు తనకు వచ్చిన కళ అనమాట. తనకు వచ్చిన కళ గురించి తన ఫ్రెండ్ చెప్తుంది. ఇలా ఎవరో నన్ను వెంటాడుతున్నట్టు కళ వచ్చింది, నాకు ఏంటో నాకు కళ వచ్చిందని చెప్పేసి అంటంతో తన ఫ్రెండ్ కూడా నవ్వుతూ ఉంటుంది అనమాట. అలా వీళ్ళిద్దరు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సాయంత్రం అయిపోతుంది అనమాట. ఒకనొక సందర్భంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రీచ్ అవుతారు. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఏంటంటే పొలాల మధ్యలో ఉంటుంది. అందులోనూ వీళ్ళు అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పొలంలో నుంచి సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే నేను చూసొస్తానని చెప్పేసి కారు అక్కడ ఆపేసి ఆ పొలంలోకి వెళ్తుంది. కాకపోతే ఎంతసేపటికి రాదు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి తన ఫ్రెండ్ పేరు పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంటుంది అనమాట. అయినా సరే తన ఫ్రెండ్ కనిపించదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత వీళ్ళ కార్ ని ఎవరో స్టార్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వచ్చి చూస్తే వచ్చింది ఎవరో కాదు, తన ఫ్రెండ్ అనమాట. తన ఫ్రెండే కావాలని చెప్పి ప్రాంక్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుని తిరిగి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ తనని బాగా రిసీవ్ చేసుకుంటారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ తమ్ముడు ఉంటారనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏముంటుందంటే నేను ఫ్రెష్ వస్తానని చెప్పేసి స్నానం చేయడానికి వెళ్తుంది. అందులోనూ హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి సిగరెట్ తాగడానికి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత సిగరెట్ తాగుతూ అలాగే తన ఫ్రెండ్ స్నానం చేస్తున్న బాత్రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. అందులోనూ బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే లెస్బియన్ అనమాట. తనకి తన ఫ్రెండ్ అంటే చాలా చాలా ఇష్టం. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ తన ఫ్రెండ్ ని లవ్ చేస్తుందని. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంటికి ఒక ట్రక్ వస్తుంది అనమాట. ఆ ట్రక్ లో ఒక కిల్లర్ గాడు ఉంటాడు. ఆ కిల్లర్ గాడే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వెనకాల పడింది అనమాట. వాడేంటంటే మెల్లగా వస్తాడు. ఆ ట్రక్ వచ్చిన సౌండ్ హీరోయిన్ వింటుంది. అందులోనూ వాడేంటంటే ఇంటి దగ్గరకు వచ్చేసి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాడు. ఆ సౌండ్ కూడా హీరోయిన్ వింటుంది. కాకపోతే హీరోయిన్ పైన ఉంటుంది కదా. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ నాన్న ఆ సౌండ్ విని ఎవడి టైం అని చెప్పేసి మెల్లగా వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ కిల్లర్ గాడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ నాన్న మీద అటాక్ చేస్తాడు. అందులోనూ అతన్ని అతి దారుణంగా హింసిస్తాడు అనమాట. తనని మెట్లు మీద నుంచి 2 రాడ్ల మధ్య తల పెట్టేసి ఆ తలని సపరేట్ చేసేస్తాడు. ఈ సౌండ్స్ విని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏంటంటే తాను కిందకు చూస్తే తల లేని తన భర్త మొండిని చూసి కేకలు వేస్తూ ఉంటుంది. దీంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఎవడో కిల్లర్ గాడు వచ్చాడు, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నాడని చెప్పేసి భయం వేసి తన రూమ్ లోనే ఒక చోట దాక్కుంటుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు మెల్లగా పైకి వస్తూ ఉంటాడు అనమాట. ఆ సౌండ్ విని హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే తాను ఏం చేస్తుందంటే తాను ఉన్న రూమ్ లో ఎవరు లేనట్టు మొత్తం రీక్రియేట్ చేస్తుంది. అందులోని దుప్పట్లని నీట్ గా పెట్టేస్తుంది. బాత్రూమ్ క్లీన్ చేస్తుంది. ఎక్కడ ఏ వస్తువు లేకుండా ఒకవేళ కిల్లర్ గాడు పైకి వస్తే తన మీద డౌట్ రాకుండా ఉండడానికి మొత్తం సెట్ చేసి వెళ్లి మంచం కింద పడుకుంటుంది. హీరోయిన్ అనుకున్నట్లుగానే ఆ కిల్లర్ గాడు పైకి వస్తాడు. వచ్చిన తర్వాత రూమ్ మొత్తం చూస్తాడు. చూస్తే నీట్ గా ఉంటుంది. ఎవరన్నా ఉంటే కొంచెం గజిబిజిగా ఉంటుంది కదా, అలా కాకుండా నీట్ గా ఉంటుంది. అప్పటికే డౌట్ వచ్చేసి బాత్రూమ్ లో దాక్కున్నారని చెప్పేసి వాడు డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్తాడు. చూస్తే అక్కడ కూడా హీరోయిన్ ఉండదు. ఎందుకంటే తన మంచం కింద దాక్కుంది కదా. ఒకవేళ మంచం కింద దాక్కుందని చెప్పేసి కింద కొంగి చూడకుండా బెడ్ మాత్రం పైకి లేపుతాడు. అయినా సరే హీరోయిన్ అంటే మూలకు దాక్కుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కనిపించదు. సర్లే రూమ్ లో ఎవరు లేరని చెప్పేసి కిల్లర్ గడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత కిల్లర్ గడు డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మెల్లగా నిద్ర లేపి తన ఏదో చేస్తాడనమాట. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న రూమ్ కి వచ్చి అక్కడ ఏదైనా ఫోన్ కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేద్దాం అనుకుంటుంది. కానీ అక్కడ ఎటువంటి ఫోన్ కనిపించదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఆవిడ చనిపోలేదు అనమాట, అటాక్ చేశాడు. కానీ ఆవిడ ఏంటంటే వచ్చి ఎవరికైనా ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ తీస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడు వచ్చేసి హీరోయిన్ కబోర్డ్ లో దాక్కుంది కదా, తన కళ్ళ ముందే వాళ్ళ అమ్మని అతి దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కబోర్డ్ నుంచి బయటకు వస్తుంది. బట్ బయటకు వచ్చి చూస్తే తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కొంచెం కొనుపురుతూ ఉంటుంది. కానీ ఆవిడ హీరోయిన్ చూసి వై అని చెప్పేసి చనిపోతుంది అనమాట. ఆ తర్వాత ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఫోన్ ఏమో పని చేయదు. ఇలా కాదని చెప్పేసి తన ఫ్రెండ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ కిల్లర్
కిల్లర్ గాడు తన ఫ్రెండ్ ని కాలు చేతులు కట్టేసి నోటికి ఒక ఇనప రోపు కడతాడనమాట. దాన్ని హీరోయిన్ విడదీయలేకపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు కింద అరుస్తూ ఉంటాడనమాట. మొత్తానికి ఆ కిల్లర్ గాడు వాడు ఏదో చేస్తున్నాడని చెప్పేసి తొంగి చూస్తే ఆ పిల్లాడు బయట ఉన్న పొలాల్లోకి పారిపోతూ ఉంటాడు. అందులోను కిల్లర్ గాడు కూడా గన్ను పట్టుకొని ఆ పిల్లాడి వెనకాల పడుతూ ఉంటాడు. కాకపోతే వాడి పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడిని ఆ కిల్లర్ గాడు గన్నుతో కాల్చి చంపేస్తాడు. సో దీంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది, అది కూడా తన కళ్ళ ముందే. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే కనీసం తన ఫ్రెండ్ నాయన కాపాడుకోవాలని చెప్పేసి ఇంట్లో ఒక చోట ఫోన్ ఉందన్నమాట, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి ఫోన్ తీసి చూస్తే ఆ కిల్లర్ గాడు ఆ ఫోన్ కనెక్షన్ ఆల్రెడీ కట్ చేసి ఉంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి తన ఫ్రెండ్ ని చూసే లోపే కిల్లర్ గాడు వచ్చేసి తన ఫ్రెండ్ ని తీసుకెళ్లి ఆ బండిలో వేసేస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తున్నారు, తనను కాపాడదామని చెప్పేసి తాను కూడా వెళ్లి బండి ఎక్కుతుంది. కానీ వాడేంటంటే కొంతసేపు తర్వాత వచ్చేసి బండికి లాక్ వేసుకొని బండి స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు వాడేంటంటే ఇంట్లో నుంచి తన ఫ్రెండ్ ఫోటో తీసుకొస్తాడు అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోటో, దాన్ని తీసుకొచ్చి అద్దం మీద అంటించుకుంటాడు. అలా వాడు చాలా మంది అమ్మాయిల ఫోటోలు అద్దం మీద అంటించుకున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డోర్ వెనకాల లాక్ ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. సడన్ గా డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. ఈ గ్యాప్ లో ఈ కిల్లర్ గాడు ఏంటంటే బండిని ఒక పెట్రోల్ బంక్ దగ్గర తీసుకొస్తాడు. పక్కనే ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తాడు, నువ్వు ఎక్కడే ఉండని చెప్పేసి ఆ సూపర్ మార్కెట్ లో ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి లోపలికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత లోపల పనిచేసే జిమ్మీ అని ఒక అతను ఉంటాడనమాట. అతను అడుగుతుంది ఫోన్ ఉందా అని చెప్పేసి. ఆ ఉంది అని చెప్పేసి అంటంతో సడన్ గా కిల్లర్ గాడు ఏంటంటే ఇదే సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి పోలీసులకి ఫోన్ చేయని చెప్పేసి భయంతో అక్కడ నుంచి లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. ఈ గ్యాప్ లో ఈ సూపర్ మార్కెట్ లో ఉన్న జిమ్మీకి ఏంటంటే అర్థమైపోతుంది మొత్తానికి ఎవడో డేంజర్ గడ్ ఇక్కడ ఉన్నాడు, వాడు లోపలికి వస్తున్నాడు అని చెప్పేసి. కట్ చేస్తే ఆ కిల్లర్ గాడు సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అందులోనూ ఈ జిమ్మీ కొంచెం దూరంలో గన్ను ఉంటుంది అనమాట. ఆ గన్ను తీసుకుని వీడిని బెదిరిద్దామనే గ్యాప్ లోనే ఒక డ్రింక్ ఉందా అని చెప్పేసి ఈ కిల్లర్ గాడు జిమ్మీని అడుగుతాడు. దాంతో జిమ్మీ కూడా భయంగానే సరే సార్ డ్రింక్ ఇస్తానని చెప్పేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భయంగా ఓపెన్ చేస్తాడు. కానీ డ్రింక్ తీసుకొని రిటర్న్ తిరిగే గ్యాప్ లోనే ఆ కిల్లర్ గాడు జిమ్మీని అతి భయంకరంగా చంపుతాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అందులోనూ షాప్ ఓపెన్ ఉందని చెప్పేసి బయట బోర్డు ఉంటుంది కదా, దాన్ని తిప్పేసి క్లోజ్ అని చెప్పేసి డోర్ ని లాక్ చేస్తాడు. ఎందుకంటే జిమ్మీ గాడు తనను చూసి భయపడుతున్నాడంటే, జిమ్మీ గాడు తనను చూసి టెన్షన్ పడుతున్నాడంటే నా గురించి వాడికి ఎవరో చెప్పుంటారు, ఆ చెప్పిన వాళ్ళు ఈ సూపర్ మార్కెట్ లో ఉండుంటారని చెప్పేసి కిల్లర్ గాడు సూపర్ మార్కెట్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వెళ్లి బాత్రూమ్ లో దాక్కుంటుంది. అందులోనూ ఆ కిల్లర్ గాడు కూడా బాత్రూమ్ కి వచ్చి వెతుకుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉన్న బాత్రూమ్ ని మెల్లగా ఓపెన్ చేసి చూస్తాడు కానీ ఫుల్ గా ఓపెన్ చేయడు. దాంతో హీరోయిన్ తప్పించుకొని బయటపడుతుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు కూడా బయటకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ అప్పుడు రిలాక్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్న ఆ ట్రక్ నా కిల్లర్ గాడు స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కంగారు పడిపోతుంది. అందులోనూ వెంటనే సూపర్ మార్కెట్ లో ఉన్న ఫోన్ తీసుకొని పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడే ఉన్న జిమ్మీ గన్ తీసుకొని తన కార్ తీసుకొని ఆ కిల్లర్ గాడి ట్రక్ వెనకాల ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో హీరోయిన్ ఫాలో చేస్తూ వెళ్తుంటే ఆ ట్రక్ ఏమో కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందని చూస్తే ఆ కిల్లర్ గాడు కావాలని చెప్పేసి సైడ్ కి లైట్లన్నీ ఆఫ్ చేసుకొని హీరోయిన్ వెనకాలే ఉంటాడనమాట. వీడేమో హీరోయిన్ కార్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెళ్తూ ఉంటుంది. కానీ వాడి ట్రక్ తో హీరోయిన్ కార్ ని గుద్దేస్తూ ఉంటాడు. ఒక చోట ట్రక్ తో హీరోయిన్ కార్ ని బలంగా కుదరటం వల్ల హీరోయిన్ కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. అయినా సరే హీరోయిన్ కి ఏంటంటే అదృష్టం కొద్దీ పెద్దగా దెబ్బలు తగలవన్నమాట. అందులోని తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఫెన్సింగ్ కనిపిస్తుంది. వెంటనే ఆ ఫెన్సింగ్ తోనే ఒక వెపన్ తయారు చేసి ఆ కిల్లర్ గాడు వస్తే అటాక్ చేద్దామని చూస్తుంది. కానీ కిల్లర్ గాడు వెనకాల నుంచి వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేయలేకపోతుంది. ఆ తర్వాత వాడు కవర్ మొహం మీద పెట్టడం వల్ల గట్టిగా నొక్కేయటం వల్ల అక్కడే స్లో తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు హీరోయిన్ కూడా చంపేద్దాం అనుకున్న లోపే పక్కనే ఉన్న రాయి తీసుకొని కిల్లర్ గాని కొడుతుంది. అందులోని తను తయారు చేసుకున్న ఆ వెపన్ తీసుకొని కిల్లర్ గాని అతి దారుణంగా కొడుతుంది అనమాట. కొట్టిన తర్వాత కూడా హీరోయిన్ కి డౌట్ వచ్చేసి వీడు కొన ఊపిరితో ఉన్నాడు చనిపోయాడు అని చెప్పేసి చూస్తే నిజంగానే కొన ఊపిరితో ఉంటాడు. హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి గొంతు పెట్టుకొని వాడి ఊపిరి ఆగిపోయేంత వరకు అలాగే ఉంటుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు చనిపోతాడు. దాంతో హీరోయిన్ మొత్తానికి బతికి బయటపడ్డా అని చెప్పేసి సంతోషపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ సూపర్ మార్కెట్ లో ఉన్నప్పుడు పోలీసులకు ఫోన్ చేసింది కదా, వాళ్ళు సూపర్ మార్కెట్ దగ్గరికి రీచ్ అవుతారు. ఆ తర్వాత లోపలికి వచ్చేసి చూస్తే జిమ్మీ డెడ్ బాడీ ఉంటుంది. అంతేకాకుండా సీసీ కెమెరా ఫుటేజ్ ని ప్లే చేసి చూస్తే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పటి వరకు హత్యలు చేసింది ఆ కిల్లర్ గాడు కాదు, మన కథలో హీరోయిన్. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే మానసిక రోగం ఒకటి ఉంటుంది అనమాట. తన కిల్లర్ గాడు తీసుకెళ్ళినట్టు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కిల్లర్ గాడు చంపేస్తున్నట్లు ఇదంతా ఊహించుకుంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ని అందరిని చంపేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా
ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఆ కిల్లర్ గాడి వెహికల్ లో హీరోయిన్ వెహికల్ లోనే తన ఫ్రెండ్ ని దాచిపెట్టింది కదా, తన దగ్గరికి వెళ్ళి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో తన ఫ్రెండ్ మాత్రం నా దగ్గరికి రావద్దని చెప్పేసి హీరోయిన్ ని నెట్టేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పటి వరకు హత్యలు చేసింది హీరోయిన్ అని చెప్పి అన్నాం కదా, అందులోనూ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కుటుంబాన్ని కూడా అతి దారుణంగా చంపేసింది హీరోయిన్. అందుకని తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చచ్చిపోయే ముందు వై అని చెప్పి అడుగుతుంది. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది అనమాట. అది సంగతి. కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ తన ఫ్రెండ్ అడుగుతుంది అనమాట, రా వెళ్ళిపోదాం అని చెప్పేసి. కానీ తాను మాత్రం కత్తి తీసుకొని హీరోయిన్ మీద అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కాస్త మళ్ళీ ఆ కిల్లర్ గా మారిపోయి తన ఫ్రెండ్ వెనకాల పడుతూ ఉంటుంది. అందులోనే తన ఫ్రెండ్ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద వెళ్లి కారు ఆపుతుంది. కారు ఎక్కి కూర్చుంటుంది. పాప మనోడు కూడా కారు స్టార్ట్ చేసే గ్యాప్ లో హీరోయిన్ అంటే ఆ కిల్లర్ రూపంలో ఉన్న హీరోయిన్ వచ్చేసి ఆ కారు డ్రైవర్ ని అతి దారుణంగా చంపేస్తుంది. అందులోనే హీరోయిన్ ఫ్రెండ్ కి భయం వేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంటే ఈ కిల్లర్ రూపంలో ఉన్న హీరోయిన్ ఏమంటుందంటే, నన్ను లవ్ చేస్తావా లేదా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో చేసేదేం లేక లవ్ చేస్తున్నానని చెప్పేసి ఒప్పుకుంటుంది. అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ కి ముద్దు పెడతానికి దగ్గరికి వస్తుంది అనమాట. ఈ గ్యాప్ లో తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని తన ఫ్రెండ్ ని పొడి చేస్తుంది. పొడిచిన తర్వాత కూడా హీరోయిన్ ఏమంటుందంటే, మన ఇద్దరి మధ్యకి ఎవరు రాకూడదు, ఎవరన్నా వస్తే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక లేడీ హాస్పిటల్ ఉన్నట్టు చూపించారు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. మన కథలో హీరోయిన్ ని ఒక మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అందులోనూ హీరోయిన్ హాస్పిటల్ లో కూర్చొని కూడా మన ఇద్దరి మధ్యలోకి ఎవరు వచ్చినా ఒప్పుకోనని చెప్పేసి అంటూ ఉంటుంది. బయట అద్దంలో నుంచి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చూస్తూ ఉంటుంది. అద్దం దగ్గర ఉన్న హీరోయిన్ ఫ్రెండ్ ని హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.